హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ 50 అనేది నిన్న మనం చార్ట్ అనలైజ్ చేసుకున్నాం కదా! అది ఏ విధంగా జరిగిందో ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేసుకొని, అదే విధంగా రేపటి మార్కెట్‌లో అంటే రేపు ఎక్స్‌పైరీ డే కాబట్టి వోలటాలిటీగా ఉండే ఛాన్స్ ఉంది. రేపు ఏ విధంగా జరిగే ఛాన్స్ ఉందో ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఓకే. నిఫ్టీ 50 అనేది 5 మినిట్స్‌లోకెళ్ళిపోయి నిన్న మనం ఏమని చెప్పుకున్నామో ఒకసారి చెక్ చేసుకొని, రేపు జరిగే మార్కెట్ గురించి మళ్ళా మాట్లాడదాం. ఓకే. ఆల్రెడీ 5 మినిట్స్‌లో ఉన్నా. 5 మినిట్స్‌లో ఉంటే, నేను ఇక్కడ మనం ఏం చేసాం, నిన్న ఈ ఏరియాలో ఒక ప్యాటర్న్ లాగుంది. ఈ ఏరియాలో రెసిస్టెన్స్ తీసుకునే ఛాన్స్ ఉంది. మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయితే, ఇక్కడ పైకెళ్ళి మార్కెట్ అనేది డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయితే సారీ. మార్కెట్ అనేది ఇక్కడ ఈ విధంగా ప్యాటర్న్ క్రియేట్ చేసింది. ఈ ఏరియాలో రెసిస్టెన్స్ ఉంది. మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయితే మార్కెట్ ఈ ఏరియాలో పైకెళ్ళి రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ డౌన్ సైడ్ అయ్యి, ఈ లెవెల్‌ని బ్రేక్‌ఔట్ చేసిందంటే మార్కెట్ అనేది ప్రీవియస్ లో వరకు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం. లేదంటే ఈ ఏరియా ఫస్ట్ టార్గెట్ దాకా చెప్పుకున్నాం. కానీ మార్కెట్ అనేది ఇక్కడి నుంచి పైకి బ్రేక్‌ఔట్ అయ్యి అప్ సైడ్ మూవ్ అయ్యి ఈ ఏరియాకొచ్చింది. ఈ ఏరియాలో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి, మార్కెట్ అనేది ఇక్కడి నుంచి డౌన్ సైడ్ తీసుకుంది. మనకి ఇక్కడ ట్రేడ్ దొరకకపోవచ్చు. లేదంటే ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ చేసింది కాబట్టి, ఎవరన్నా ఇక్కడ ట్రేడ్ తీసుకుంటుంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం గదా! హై క్రియేట్ చేసిన తర్వాత మళ్ళా ఒక పుల్ బ్యాక్ తీసుకొని బ్రేక్‌ఔట్ అయితే, ఈ ఏరియాలో మనం ఎంట్రీ తీసుకునే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం. ఎవరన్నా గాని లేదా ఈ రీటెస్ట్ ఏరియాలో ఎంట్రీ తీసుకుంటే టార్గెట్ అనేది వచ్చింది. కాకపోతే మనం అనుకున్న ఏరియాలోకి రాలేదు. 1:1 అయితే వచ్చింది గానీ, మనం అనుకున్న ఏరియాలోకి రాలేదు. మళ్ళా ఈ ఏరియాలో రెసిస్టెన్స్ ఏరియాలో ఎంట్రీ దొరకవచ్చనమాట. ఎందుకంటే ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకున్నాం కాబట్టి, ఈ ఏరియాలో ఎంట్రీ దొరకవచ్చు. ఈ 2 ఎంట్రీలో ఎవరో ఒకరు తీసుకుంటే ఓకే. లేకపోతే ప్రైస్ అనేది ఇప్పుడే నెక్స్ట్ అనేది రేపు ఏ విధంగా జరిగే ఛాన్స్ ఉందో ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఓకే. అయితే నేను 1 అవర్‌లో టైమ్ ఫ్రేమ్‌లో ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కాబట్టి, మన వీడియోస్‌లో చెప్పుకున్నాం కాబట్టి, నేను స్ట్రెయిట్ అవే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో పెడుతున్నా. పెట్టి ఆల్రెడీ నేను కొన్ని లైన్స్ డ్రా చేశా. ఆల్రెడీ మనం చెప్పుకున్నవే. ఇది ప్రీవియస్ లో అని చెప్పుకున్నాం. ఒకసారి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసము నేను కొంచెం ఎక్కువ టైమ్ తీసుకొనైనా సరే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇది ప్రీవియస్ లో అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఈ లో ఇది హై అని చెప్పుకున్నాం. ఓకే. మార్కెట్ అనేది ఇది ఇంటర్నల్ టైమ్ ఫ్రేమ్‌లో ఉంది. ఇంటర్నల్ చార్ట్ ప్యాటర్న్ ఉంది. ఇంటర్నల్‌లో లోయర్ లోస్ క్రియేట్ చేసుకుంటాం. మార్కెట్ అనేది ప్రీవియస్ లో ఇక్కడ లో అనుకుంటే ఇది ఈక్వివలెంట్ లో వచ్చింది కదా! ఇక్కడ ఈక్వివలెంట్ లో వచ్చింది. మార్కెట్ అనేది ఇక్కడి నుంచి అప్ సైడ్ మూవ్‌మెంట్ తీసుకొని అప్ సైడ్ ఎళ్లి మార్కెట్ అనేది ఇక్కడ ఒక స్వింగ్ క్రియేట్ చేసి, ఈ లెవెల్‌ని కూడా ఇక్కడికొచ్చిందనమాట. ఈక్వివలెంట్ హై క్రియేట్ చేసింది. ఇంటర్నల్ టైమ్ ఫ్రేమ్‌లో. మార్కెట్ నెక్స్ట్ ఇక్కడ ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసిందనమాట. సో, మార్కెట్ అనేది ఈ లెవెల్‌ని బ్రేక్‌ఔట్ అయితే, ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయితే కిందకొచ్చే ఛాన్స్ ఉంది. లేదు మార్కెట్ ఈ ఏరియా ట్రెండ్ లైన్ లిక్విడ్ తీసుకొని మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయితే, మార్కెట్ అనేది ఇక్కడికొచ్చే ఛాన్స్ ఉందనమాట. ఈ ఏరియాకొస్తే ఖచ్చితంగా రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ అనేది డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఈ విధంగా ఇంటర్నల్ టైమ్ ఫ్రేమ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటాం. అదే విధంగా మనం ఏం చేస్తామంటే 5 మినిట్స్‌లోకెళ్ళిపోయి చార్ట్‌ని అనలైజ్ చేద్దాం. 5 మినిట్స్‌లో చార్ట్‌ని అనలైజ్ చేసుకుంటే అర్థమైందనమాట. ఓకే. మనం ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నట్టే. ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఓకే. ఈ ఏరియాలో రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే ప్రీవియస్ హై ఇది కాబట్టి ఇంటర్నల్ టైమ్ ఫ్రేమ్‌లో. మార్కెట్ చూడండి ఇలా మూవ్ అయింది. ఇలా మూవ్ అయ్యి మార్కెట్ ఒక స్వింగ్ లో క్రియేట్ చేసి ఇక్కడ ఒక లో ఒక ఇక్కడ ఇంటర్నల్‌లో ఒక లోవర్ హై క్రియేట్ చేసి లోవర్ లో క్రియేట్ చేసింది. క్రియేట్ చేసిన తర్వాత మార్కెట్ అనేది ఈ ఏరియాని బ్రేక్‌ఔట్ చేసుకొని మార్కెట్ మళ్ళా ఇక్కడి నుంచి ఇట్లా స్వింగ్ క్రియేట్ చేసి మార్కెట్ అనేది అప్ సైడ్ వచ్చింది. ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. డౌన్ సైడ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఈక్వివలెంట్ ఇంటర్నల్ టైమ్ ఫ్రేమ్‌లో ఈక్వివలెంట్ హైస్ ఉన్నాయి. లోవర్ హైస్. ఈక్వివలెంట్ లోవర్ హైస్ ఉన్నాయి కదా! ఇప్పుడు మార్కెట్ అనేది ఎట్లా జరిగే ఛాన్స్ ఉందంటే, ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయితే ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయింది. ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది.
ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయిందంటే మార్కెట్ అనేది ఎక్కడ రీటెస్ట్ చేసి మార్కెట్ ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడి నుంచి మళ్ళా డౌన్‌ఫాల్ జరిగిద్ది. అది వేరే సినారియో. ప్లస్ మార్కెట్ అనేది ఒకవేళ ఈ లెవెల్‌ని బ్రేక్‌ఔట్ అయితే రీటెస్ట్ చేసి మార్కెట్ ఈ లెవెల్‌కొచ్చే ఛాన్స్ ఉంటదనమాట. ఈ 2 ఏరియాల్లో ఉంటుందనమాట. లేదు మార్కెట్ ఉంటే సైడ్ వేస్‌లో ఉండే ఛాన్స్ ఉంటది. రేపు ఎక్స్‌పైరీ డే కాబట్టి. ఈ 3 సినారియోలో ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది. మార్కెట్ ఒకవేళ ఇది బ్రేక్‌ఔట్ అయితే ఒక రీటెస్ట్ చేసి మార్కెట్ అనేది డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. మ లేదు ఈ మార్కెట్ అనేది పైకెళ్తే ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయితే మార్కెట్ అప్ సైడ్ ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో, రేపు ఎవరైతే ట్రేడ్ తీసుకుంటారో వెరీ కేర్‌ఫుల్‌గా తీసుకోండి. ప్లస్ అదే విధంగా రేపు ఎక్స్‌పైరీ ఉంది. అది గుర్తుపెట్టుకోండి. హెవీ వాలటాలిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. రేపటి వీడియోలో మనం కలుసుకుందాం.